సెకండ్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్లోకి అడుగు పెట్టామనుకోండి, అసలు వెళ్ళాలనిపించదండి. అంతలాగా మంచి నిండుగా విరబూసేసండి రాధా మనోహరం. భలే ఉంటుందండి. ఇదిగో చూడండి, ఏ మూల నుంచి ఆ మూల దాకా. గార్డెన్లో కూర్చోవడానికి బల్ల వేసాం కదండి, ఆ బల్లకి ఎదురుగుండా కూడా చక్కగా ఇలా కంటికి ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుందండి రాధా మనోహరం. చాలాసార్లు నా వీడియోలో చూపిస్తూనే వచ్చాను. ఎందుకంటే అంత ఈజీ మెయింటెనెన్స్ అండి, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఆ కొమ్మలు అవి ప్రూన్ చేసుకోవడమే ఇబ్బంది. ఆ ప్రూన్ చేసిన కొమ్మలు నాటేసామనుకోండి, కొత్త మొక్కలు కూడా వస్తాయి. మనం కూడా ఫ్రెండ్స్కి అది ఇచ్చుకోవచ్చు. అలాగా చాలామందికి నేను ఈ ముద్ద వెరైటీ ఇస్తూ ఉంటాను. ఈరోజు ఇక్కడ ఈ మధుమాలతి, దాని పక్కనే పోటీగా రాధా మనోహరం. కింద షెడ్ కదండి, అందుకని క్రాస్గా పందిరి వేసామన్నమాట. ఆ మెట్ల నుంచి వస్తుంటే భలే కనిపిస్తుందండి. మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను. ఇదిగోండి, కింద నుంచి పై వరకు నాకు సరిగ్గా చూపించడం కూడా అవ్వట్లేదు. ఇలా గుత్తులు గుత్తులుగా విరబోసేసి భలే ఉంటుందండి. మెట్ల పక్కనేనమాట ఇది. రాధా మనోహరం, రామాంజనేయ పూలు, అలాగే రాధాకృష్ణ పూలు కూడా నటండి. పేరు ఏదైనా సరే చూసేందుకు మాత్రం చాలా అందంగా ఉంటాయండి.